చెప్పారు ఇవ్వకపోతే ఏం చేస్తున్నారు? నిరుద్యోగ వృత్తి ఇస్తాన్నారుగా, ఇచ్చారు ఎవరికన్నా? ఉద్యోగ కల్పన లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. ఎక్కిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన ప్రతిసారి దగా మోసం. 1999లో అదే దగా నిరుద్యోగుల పట్ల, 2014లో అదే దగా, 2024లో కూడా దగా. పాపం ఆశపడుతుంటారు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు. 15 నెలల హంగామా తర్వాత ఈ 16 మాసాల హంగామా రోజు మెగా డిఎస్సి ఈ భూమి మీద ఇంతవరకు కూడా మా అంత పెద్ద డిఎస్సిని తీసినోడు లేడు, టీచర్లు ఉద్యోగాలు ఒక్కసారి ఇచ్చినోడు లేడు అని చెప్పి 16 మాసాలుగా హంగామా చేస్తూ నిన్న అదొక పెద్ద మేళాలాగా మందడంలో ఈ 15,941 మంది టీచర్లని అంటే ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తామని చెప్పని వారందరినీ అక్కడికి పోగేసి ఓ పెద్ద సినిమా షూటింగు, అదొక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా నిన్న జరుపుకోవటం. ఇంతకన్నా దివాళా కోరుతనం నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఇంతకన్నా దిగజారాడు ఇంకెవరిని ఉంటారా అని అడుగుతాను. 16 మాసాలుగా అంటే మొదటి సంతకం ఎన్నికల ముందు ఏం చెప్పారు? 25,000తో మేము మెగా డిఎస్సి సంతకం పెడతాం, మన ప్రభుత్వం ఎక్కిన 100 రోజుల్లోపు నియామకం పూర్తి చేస్తాం అని చెప్పి ఎన్నికల ముందు ప్రచార ఆర్భాటం చేసి, ఎన్నికలు అయిన తర్వాత మొదటి సంతకం అని చెప్పి మెగా డిఎస్సి మీద మొదటి సంతకం అని చెప్పి దాన్ని 15,941 పోస్టులకి పరిమితం చేసి, అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 6,100 టీచర్ పోస్టుల నియామకానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,100 టీచర్ల నియామకం నోటిఫికేషన్ కూడా దీంట్లోకి క్లబ్ చేసి ఈ 6,100తో కలిపి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ 22,000 చిల్లర రావాలి కదా, కానీ 15,941 పోస్టులకి ఎందుకు ఇచ్చారు అంటే జగన్ గారు నియామకంకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 6,100 కూడా 6,100 నోటిఫికేషన్ పోస్టులు కూడా మీ ఖాతాలో కలుపుకుంటారు. మీ ఖాతాలో కలుపుకుని అప్పుడు ఎంత అవుతాయి? 10,000 పట్టుమని 10,000 పోస్టులు కూడా లేనటువంటి మీ డిఎస్సిని 15,000 అని చెప్పి ఈ 15,900 ఇచ్చి అంటే ఏంటిది ఉత్సవం ఏంటి? ఈ టీచర్లందరూ కూడా బీఈడీలు చదువుకుని లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ చదువుకుని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసి వారి యొక్క ప్రతిభ మీద ఉద్యోగాలు సంపాదించినటువంటి పరిస్థితులు వారి అయితే మీరేదో వారందరికీ ఎన్నికల ముందేమో 25,000 మందిని తీస్తామని చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి గారు 6,100 పోతే మీరంతా కలిపి 9,000 పోస్టులు కూడా ఇవ్వని పరిస్థితి. దానికి హంగామా, ఆర్భాటం, ఖర్చు, సినిమా షూటింగు. ఈ ప్రచార ఆర్భాటం కోసం ఇన్ని చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే సభ పెట్టాలనుకుంటే ఒక్క నోటిఫికేషన్తో 4 మాసాల తన అధికారంకి వచ్చినటువంటి 4 మాసాల్లోపు 1,35,000 మంది పర్మనెంట్గా ఉద్యోగస్తుల్ని సచివాలయాలను నియామకం చేయటం. అదొకటే కాకుండా మొత్తంగా తన 5 ఏళ్లలో 2,14,000 మందికి ప్రభుత్వ ఉద్యోగస్తుల నియామకాల్లో నియామకం చేయటం. కేవలం ఒక్క వైద్య విద్యలోనే, వైద్య ఆరోగ్యంలోనే సుమారుగా
50,000 పైచీలకు ఉద్యోగాల్ని ఏ రోజు ఈ రకంగా జనాల్ని పోగేసి వాళ్ళ ప్రతిభతో చదువుకుని కష్టపడి వారికి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాల్ని పెద్ద మేళాలాగా మీరేదో ఘనకార్యం చేసినట్టు ఆ 1,35,000 జగన్మోహన్ రెడ్డి గారు 1,35,000 సచివాలయ ఉద్యోగస్తులకి ఏ రోజు మీకులాగా ఈ ఆర్భాటం హంగామా చేయలా? లేదా మెడికల్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన 51,387 పోస్టులకు కూడా ఆయన ఎక్కడా కూడా హంగామా అడావిడి చేయలేదు. లేదా నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగస్తులు అందరూ కలిసి పెద్ద సభ పెట్టుకుని ఆర్టీసీలో ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటే ఎవడు చెప్పాడా ఇట్లాంటివి ఏం జరగవు? ఎవడు చెప్పాడు? భూమి తలకిందులైనా కూడా ఇటువంటి జరగవని చెప్పని మీటింగ్లో మైక్లో చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఆయనదైతే, అటువంటి అనుభవం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ఆయన సంవత్సరం తిరక్కముందే ఎన్నికల హామీని అమలు చేయటం, ఆర్టీసీలో ఉన్నటువంటి 51,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసుకోవటం. మరి ఏ రోజు ఆయన ఆర్టీసీ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మొత్తం 50,000 మందిని పెట్టాలంటే మరి ఎంత పెద్ద గ్రౌండ్ కావాలి, ఎంత పెద్ద సభ అది? లేదా సచివాలయ ఉద్యోగస్తులని 1,35,000 మందిని కూర్చోబెట్టి నియామక పత్రాలు ఇవ్వాలంటే ఎంత పెద్ద సభ అవుతుంది? లేదా ఎన్ని రోజులు సమయం పడుతుంది వాళ్ళందరికీ కూడా నియామక పత్రం అందజేయాలంటే? అంటే దిగజారి, అంటే దివాళా కోరుతనం. ఇస్తా అన్నది 25,000, ఇచ్చిందేమో 9,000 కూడా కాదు. మీరు దీనికి నియామకం అప్లికేషన్ దశలోనే, అంటే కాగితం పెట్టుకునే దశలోనే 10th క్లాస్లో ఇన్ని మార్కులు కావాలి, ఇంటర్మీడియట్లో ఇన్ని మార్కులు కావాలి, డిగ్రీలో ఇన్ని మార్కులు కావాలి. వాళ్ళు చదువుకున్నది బీఈడీ సీట్ రాస్తే మాత్రమే బీఈడీలో సీట్ వస్తుంది. ఎడ్సెట్లో మంచి ర్యాంక్ వస్తేనే బీఈడీ సీట్ వస్తుంది. మరి బీఈడీ సీట్ వస్తే దానికి క్వాలిఫికేషన్తోనే అయ్యారు కదా. 10th క్లాస్లో ఇన్ని మార్కులు కావాలి, ఇంటర్మీడియట్లో ఇన్ని మార్కులు కావాలి. ఇట్లా మీరు ఎన్ని లక్షల మందిని మీరు కోతకొచ్చారు, అనర్హులుగా ప్రకటించారు. అప్లికేషన్ పెట్టుకునే దశలోనే మీరు నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా అన్నీ తప్పులు తడక, అన్నీ తూచులు. చివరికి సాధారణంగా నేను నా అర్హతను బట్టి 3 పోస్టులకో 4 పోస్టులకో నేను అప్లికేషన్ పెట్టుకుంటాను. 4టికి నేను 4టికి సెలెక్ట్ అయితే 4టికి నా మెరిట్ని బట్టి 4టికి మీరు అవకాశం ఇవ్వాలి. వచ్చిన తర్వాత నేను సెలెక్ట్ అయిన తర్వాత ఎందులో తీసుకుంటానో నాకు ఛాయిస్ అనేది వాళ్ళ హక్కు. కానీ మీరు ఎవరిని ఏం అడగకుండానే మొదటి ప్రాధాన్యత కింద ఏది పెడితే దాంట్లోనే మీరు ఆర్డర్ ఇచ్చేస్తారు. మెరిట్ లిస్ట్ ప్రకటించరు. కేవలం ఈ 15,000 చిల్లర మందికి మాత్రమే మీరు నియామక పత్రాలు డైరెక్ట్గా పంపించేస్తారు. 3 లక్షల చిల్లర మంది రాస్తే అందరికీ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వరు మీరు? ఏం తంతు జరుగుతుంది దీంట్లో అని అడుగుతున్నాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దానికి హంగామా లేకపోగా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఇవాళ ముఖ్యమంత్రి, ఆవాళ మీ తండ్రి గారు 1998లో ముఖ్యమంత్రిగా ఉండగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు కూడా 1998 డిఎస్సిలో వాళ్ళకి పరిష్కారం ఉందా అని అడుగుతున్నాను. మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ మిస్టేక్స్ వల్ల, మీ పరిపాలన తప్పుల తడక వల్ల అన్ని కోర్టుల్లో పడి 1998 డిఎస్సి దాంట్లో పరీక్షలు రాసిన వాళ్ళు చివరికి వయసు అయిపోయినా కూడా వారికి దిక్కులేని పరిస్థితి. వారి పరిస్థితి ఏంటి? బీఈడీ చదువుకున్నారు, వేరే ఉద్యోగానికి వెళ్ళలేరు. రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కానీ 98 డిఎస్సిలో మీరు చేసినటువంటి పాపాలకి పరిష్కారం ఎప్పుడు దొరికిందంటే సుమారుగా 1000 మందికి, సుమారుగా 5,000 మందో 6,000 మందికో
పరిష్కారం దొరికింది. మీ తప్పుల వల్ల జరిగినటువంటి వాళ్ళకి అన్యాయం సరిదిద్దటానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ దాని పరిష్కారం జరగలేదు. ఇవాళ మరి మీరు పిలవాలి కదా, మీరు చెప్పినటువంటి 16,000 అన్నారు కదా, మరి 22,000 తీయకుండా జగన్ గారు ఇచ్చిన 6,100 కూడా కలుపుకొని మీ అకౌంట్లో వేసుకుంటున్నారు కదా. ఇది మెగా డిఎస్సి ఎందుకు అవుతుంది? పెద్ద దగా డిఎస్సి కాదా ఇది? చెప్పండి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, విద్యాశాఖ మంత్రి గారు సమాధానం చెప్పాలి కదా. ఇవాళ సమాచార హక్కు చట్టం కింద ఒక డిఎస్సి చదువుకున్న టీచర్ గారు ఆయన సమాచార హక్కు చట్టం కింద విద్యాశాఖకి ఆయన ఒక కాగితం పెట్టుకుంటే ఇవాళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీలు ఉన్నటువంటి టీచర్ల సంఖ్య 27,409 టీచర్లు ఖాళీ ఉన్నాయని చెప్పని ఇవాళ ఖాళీలు ఉన్నాయని చెప్పారు. మరి 27,409 టీచర్లు ఖాళీ ఉంటే మరి మీరు ఎన్నిటికి నియామకం ఇచ్చారు? ఎన్నికల ముందు ఎన్ని జబ్బలు తరుచుకున్నారు? మరి ఎన్ని దగా మాటలు మాట్లాడారు? దగా మాటలు మాట్లాడి మెగా డిఎస్సి అన్నారు, కానీ చివరికి ఏం చేశారు? దగానేగా చేసింది మీరు. 2025 డిఎస్సి నోటిఫికేషన్లో మీరు చేసిన దగా కాదా? ఎన్నో ఏళ్ళుగా కాంట్రాక్ట్ టీచర్లుగా విద్యా వ్యవస్థలో పనిచేసి పాఠాలు చెప్తున్నటువంటి వారికి వెయిటేజ్ మార్కులు ఇవ్వలేదు. మరి అన్నేళ్ళు వెట్టి చాకరీ చేయించుకుంటున్నాయి కదా ప్రభుత్వాలన్నీ కూడా. అది ఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమా లేదా ఏ ప్రభుత్వం అయినా మరి దాంట్లో వెయిటేజ్ మార్కులు ఇవ్వకపోవటం వల్ల మరి వారు చేసినటువంటి సేవలు తక్కువ జీతానికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసినటువంటి టీచర్లందరూ కూడా వారికి అన్యాయం జరిగింది కదా. అలాగే ప్రశ్నాపత్రాల్లో అనేక ప్రశ్నలు తప్పులు తడక మీరు సమాధానాలన్నీ కూడా మీరు ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో తప్పులు ఉన్నాయని చెప్పని అందరూ సరిదిద్దుకుంటూ విద్యార్థులకి ఎవరైతే మీ తప్పులకి పరిహారంగా వాళ్ళకి మార్కులు ఇచ్చారా ఇవ్వలేదా? ఇది మామూలుగా అది అర్థం కాని ప్రశ్నలు. భగవంతుడికి కూడా తెలియదు ఏం జరిగింది. ఈ తప్పులు ప్రశ్నాపత్రాల్లో వచ్చినటువంటి తప్పులకి ఏం జరిగిందో అనేది సరిదిద్దారా సరిదిద్దలేదా అనేది కూడా భగవంతుడికి కూడా తెలియని పరిస్థితి. ఇవాళ ఎన్నికల ముందు ఏం చెప్పారు? ప్రతి నెల మేము ఎక్కిన 100 రోజుల నుంచి ప్రతి నెల లోకేష్ నాయుడు గారు చెప్పారు, పాదయాత్రలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వాళ్ళ మాటనే మళ్ళీ ఎత్తుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు. ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు ఇప్పుడు దాకా? ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు? జాబ్ క్యాలెండర్లు ఇవ్వలేదు కదా. ఇవ్వకపోగా జాబ్ క్యాలెండర్లు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? మీరేం చెప్పారు? 2014లో ఏం చెప్పారు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. ఇచ్చారా? మోసమే కదా మీరు చేసింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 25,000 ఉద్యోగాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి. 25,000 30,000 కూడా ఇవ్వలేనటువంటి మీ పరిస్థితిలో ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25,000-30,000 ఉన్నాయా ఇళ్ళు? పోనీ నిరుద్యోగ భృతి ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇవ్వాల. పోనీ ఈసారి ఏం చెప్పారు? ఈ ఎలక్షన్లో ఏం చెప్పారు? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు? ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వకపోతే ఏం చేస్తామని చెప్పారు? ఇవ్వకపోతే ఏం చేస్తున్నారు? నిరుద్యోగ భృతి ఇస్తున్నారుగా. ఇచ్చారా ఎవరికన్నా? ఉద్యోగ కల్పన లేదు, నిరుద్యోగ భృతి లేదు. ఎక్కిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన ప్రతిసారి దగా మోసం. 1999లో అదే దగా నిరుద్యోగుల పట్ల, 2014లో అదే దగా, 2024లో కూడా దగా. పాపం ఆశపడుతుంటారు చదువుకున్న పిల్లలు. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తారు, లక్షల ఉద్యోగాలు అంటారు. నిరుద్యోగ సెంటర్కి ఊరూరికి నేను ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా నా చొక్కాలు పట్టుకోమని మీరు అవకాశం ఇవ్వాలి కదా. అవకాశం ఎవరు? చొక్కాలు పట్టుకుంటాకి. ఈ ఇంత దగా మోసం ఆర్భాటం ఇటువంటి హంగామాలు చేస్తూ చివరికి ఏంటయ్యా అంటే ఈ ప్రభుత్వం ఏంటయ్యా అంటే ఇదొక ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రభుత్వం. ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా పెన్షన్లు ఇస్తూ వస్తున్నారు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదు.
పాత పెన్షనే ఈయన ఒక హెలికాప్టర్ విమానం హెలికాప్టర్ వేసుకెళ్తాడు, 2 కలిపి. ₹1 కోటి షామ్యానాకి కుర్చీలకి అవుతుంది. అక్కడ ఈయన వెళ్ళి ఒక పెన్షన్ ఇచ్చి మళ్ళీ ఒక షూటింగు, ఒక నాటకం, దాన్ని ఏమంటారు, ఒక స్కిట్టు, ఒక షార్ట్ ఫిల్ము, ఇదంతా ముందే మ్యాచ్ ఫిక్సింగు. ఏదో ఆయన సడన్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు, ఆటో ఎక్కినట్టు, ఆడికో మైక్ ఉంటుంది, ఈడికో మైక్ ఉంటుంది, ఆయనకో మైకు, ఈయనకో మైకు, ముందే మైకులు పెట్టుకుంటారు, సర్ప్రైజ్ లాగా వెళ్తారు, అదా ఇదా అని పాఠాలు వల్లి వేస్తారు. కర్నూలులో కాయగూరలు కొనుక్కుంటాకి వెళ్ళారు కదా, ఇంటికి కాయగూరలు కొనుక్కొచ్చారు కదా, ఉల్లిపాయలు కూడా కొనుక్కొచ్చారు కదా. కర్నూలులో మార్కెట్ రైతు బజార్కి వెళ్ళారు కదా, రైతు బజార్లో ఉల్లిపాయలు రోజు మార్కెట్లో రోడ్ల మీద పారబోస్తున్నారు రైతులు, పట్టించుకోరా అని అడుగుతున్నాను. ఫోటోలు మాత్రం సినిమా తీసుకొచ్చేశారు, రైతు బజార్కి వెళ్ళి ఉల్లిపాయలు కొనుక్కొచ్చారు, మావిడికి ఇవ్వాలి ఉల్లిపాయలు అని చెప్పని. ఇవాళ పరిస్థితి ఏంటి? మళ్ళీ తొంగి చూడరా? షార్ట్ ఫిల్ములు, వీడియో ఫిల్ములు, సినిమాలు దిగటానికి మాత్రమే రైతు బజార్ని, రైతుల్ని వాడుకుంటారా? దర్శిలో ఎక్కడో పొలాల్లో పెట్టారు కదా, నులక మంచాలు వేసి, పంజాబ్ స్టైల్లో పంజాబ్ మంచాలు వేసి పొలం అంతా నరికేసి పెట్టుకున్నారు కదా, గిట్టుబాటు ధర ఎవరా? అది సారా బ్రాందీ తయారు చేయడానికి మాత్రమే మీ బియ్యం పనికి వస్తాయని చెప్పని రైతులకు చెప్తున్నాడు. సరే, వరి ధాన్యం ఊడ్చేటువంటి, ముతక ధాన్యం ఊడ్చేటువంటి రైతాంగం తరపున నేను అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని. సరేనయ్యా, మా బియ్యం ఎవడు తిండో, మా బియ్యం కాపు సారాకి, బ్రాందీకి, ఆల్కహాల్ తయారు చేయడానికి మాత్రమే పనికొస్తాయి. మరి పొగాకు పండిస్తున్నారు కదా, పొగాకోడికి గిట్టుబాటు ధర ఇప్పిస్తున్నావా? మిర్చికి గిట్టుబాటు ధర ఇప్పిస్తున్నావా? ఏ పంటకి, కందులకి ఉందా గిట్టుబాటు ధర? పెసలకి, మినువులకి గిట్టుబాటు ధర ఉందా? శనగలకి గిట్టుబాటు ధర ఉందా? ఉల్లికి గిట్టుబాటు ధర ఉందా? దేనికి గిట్టుబాటు ధర ఉంది? అరటికి గిట్టుబాటు ధర ఉందా? ఏ పంటకి గిట్టుబాటు ధర ఉంది? పసుపుకి గిట్టుబాటు ధర ఉందా? నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ పంటకి నువ్వు చెప్పినట్టుగా మేము పండించే ధాన్యం తింటాకి పనికిరావు, మరి మిగతా అన్నీ కూడా తింటాకి పనికి వస్తాయి కదా. ఏ పంటకి గిట్టుబాటు ధర ఇస్తున్నారు మీరు? ఎవరికి ఇస్తున్నారు? మామిడికి గిట్టుబాటు ధర ఉందా? డబ్బా కొట్టుకున్నారు, హంగామా చేశారు, మామిడికి కేజీ ₹4 ఇస్తున్నామని చెప్పని. సబ్సిడీ కింద అంటే కాంపాషనేట్ చేస్తూ రైతుకు నష్టపరిహారం కింద ₹4 ఇస్తున్నామన్నారు. ఎన్నాళ్ళు అయింది? ఎన్ని నెలలు అయింది జీవో ఇచ్చి? నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నా, 4 నయా పైసలైనా ఎవరికన్నా చిత్తూరులో మామిడికాయ రైతుకి వేసారా అని అడుగుతున్నాను, ఛాలెంజ్ చేస్తాను. ఎన్నాళ్ళైంది మీరు హంగామా చేసి? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఎన్ని మాటలు మాట్లాడారు, అవాకులు చవాకులు పేరారు. జగన్ గారి ప్రోగ్రాంని ఆపడానికి ట్రై చేశారు. జగన్ గారి ప్రోగ్రాంలో రైతుల్ని కేసులు కట్టారు, రైతుల మీద, జగన్ గారి మీద కేసులు కట్టారు. మేము ₹4 ఇస్తుంటే జగన్ వెళ్ళి ఇప్పుడు వెళ్ళి అడావుడి చేస్తున్నాడని. ₹4 కాదు, కేజీకి 4 పైసలు ఎవరికైనా ఇచ్చారా మీరు? నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి 4 పైసలు ఎవరికైనా ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? దగా కదా. జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, దగా చేయటం. పొగాకు చుట్టాకి వెళ్తే వెంటనే కేంద్ర ప్రభుత్వానికి రాయటం. పెమ్మసాని వెళ్ళి కేంద్ర మంత్రిని కలుస్తాడు. మిర్చి కోసం వెళ్తే లెటర్ రాస్తారు. పెమ్మసాని వెళ్ళి లేకపోతే రామ్మోహన్ నాయుడు వెళ్ళి మంత్రులను కలుస్తారు. అప్పుడు దాకా మీరు పడుకున్నారా? జగన్ వెళ్ళే వరకు లేకరా? రైతులను పట్టించుకోరా? ఈ రాష్ట్ర ప్రజలను పట్టించుకోరా అని అడుగుతున్నాను. పాలనని గాలికి వదిలేసి ముగ్గురు 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసుకుని రామోజీరావు గారి కొడుక్కి సిగ్గన్నా లేదు. జగన్ 51 సార్లు బెంగళూరు వెళ్ళి వచ్చాడంటాడు. జగన్కి బాధ్యత లేదు, ప్రతిపక్ష బాధ్యత లేదు, ఎమ్మెల్యే బాధ్యత ఒకటే ఉంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, డిఫాక్టో ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి ఎక్కడ ఉంటున్నారు? ఎన్నిసార్లు హైదరాబాద్ వెళ్ళి వస్తున్నారు? శుక్రవారం కొడుకు వెళ్ళిపోతాడు, మళ్ళీ సోమవారం నాడు వస్తాడు. శనివారం తండ్రి వెళ్ళిపోతాడు, సోమవారం నాడు వస్తాడు. మళ్ళీ
ఈయనేమో అట్నుంచి అక్కడే ఉంటాడు, వారానికి ఒకసారో 2 సార్లు లేకపోతే 10 రోజులకు ఒకసారో ఆయన షూటింగ్కి వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చి వెళ్తాడు, ప్రత్యేక విమానంలో వస్తాడు. జనం సొమ్ము కదా, జనం సొమ్ముతో మీరు విమానాల్లో గాల్లో చక్కర్లు కొడతారు. పోనీ ఎక్కడన్నా ఏదన్నా జరిగితే జరగకపోవడం జరిగితే, ప్రజలకు కష్టాలు వస్తే, రైతులకు కష్టాలు వస్తే వెళ్ళి చూసినోడు ఎవడన్నా ఉన్నాడా? జనం సొమ్ముతోనే కదా తిరుగుతున్నది. హెలికాప్టర్లు విమానాలు వేసుకుని వెళ్ళరా? ఎక్కడికి వెళ్ళరు, చూడరు. సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తారు మీరు. నిన్నటి మీద పడి ఏడవటం మాని కూటమి ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వాన్ని మోస్తున్న మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటం మాని జనం కోసం మీ మీద ఎన్నో ఆశలతో ఎన్నో అభూత కల్పనలు అరిచేతిలో వైకుంఠం చూపించారు ప్రజలకి. ప్రజల గురించి పట్టించుకోండి, వాళ్ళ కష్టం వస్తే వెళ్ళి చూడండి. ఇంకా ఇప్పటికి సంవత్సరం 16 మాసాలు అయిపోయింది. ఇప్పటికి 16 మాసాలు అయినా కూడా ఇంకా జగన్ మీద పడి ఆడటం, ప్రజలకు ఏం కావాలో చూసి ఆడమని చెప్పని హితవు పలుకుతూ నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో నాకు సమయాన్ని ఇచ్చేటువంటి, అంటే పాలక పక్షంతో ధీటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక అసెంబ్లీలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షంగా, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీగా, 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి రాజకీయ పార్టీగా, ప్రజల పక్షాన ప్రభుత్వం చేస్తున్నటువంటి పాపాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు, ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని నిలదీయటం కోసం అసెంబ్లీలో నా గళం వినిపించడానికి సరైన సమయాన్ని ఇచ్చేదానికి నాకు అవకాశం కల్పించండి అని చెప్పని కోర్టును ఆశ్రయిస్తే, కోర్టు స్పీకర్ గారిని నోటీస్ అందజేస్తే దాని మీద ఏమాత్రం వయసుకు కానీ ఆ కుర్చీకి కానీ కూర్చున్న కుర్చీకి కానీ విలువివ్వకుండా మరిచి మాట్లాడేటువంటి అవాకులు చవాకులు పేలుతున్నటువంటి ఆ వ్యక్తి మాట్లాడుతుంటే అతనికి తందానా అని భజన కొడుతూ కామినేని శ్రీనివాస్ గారు, కైకలూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, 5 ఏళ్ళు దాదాపు 4 ఏళ్ళు 4.5 ఏళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రి పదవి వెలగట్టినటువంటి కష్టాలున్న కైకలూరులో రోడ్లు బాగోపోయినా, కైకలూరులో గ్రామాలకు మంచినీళ్ళు రాకపోయినా, కైకలూరులో ప్రజలకు కష్టాలు ఎదురైనా, కైకలూరులో ఒక దళిత వాడ మీద జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కిరాతకంగా పైశాచికంగా కత్తులతో దాడి చేసి హత్యాయత్నం చేస్తే దాని మీద ఏ రోజు కూడా మాట్లాడ్డాయన. పోలీసుని ఏ రోజు కూడా దండించడు, ఒక్కడిని నిలదీయడు. ఏంట్రా నా నియోజకవర్గంలో ఈ పాపాలు ఏంట్రా అని చెప్పని ఆయనే ఫోన్ చేసి సరెండర్ చేస్తాడు, ఎస్పీకి ఫోన్ చేసి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్తాడు. ఆ పెద్ద మనిషి గారు నియోజకవర్గంలో పరిస్థితుల గురించి మాట్లాడకుండా ఆయన అసెంబ్లీలో మాట్లాడతాడు. సినిమాల గురించి, సినిమా రేట్ల గురించి సినిమా వాళ్ళు వచ్చారని చెప్పాను. అదేమన్నా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అంశమా? అదేం చర్చ జరుగుతుండగా ఈయనేమన్నా లేచి మాట్లాడా? అది కూడా కాదు, లేచి తగుదనమ్మా అని మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? చిరంజీవి గారినంట సినిమా వాళ్ళందరినీ కూడా నడిపించి వచ్చాడంట. నడిపించి వచ్చి నేను రాను మాట్లాడతాకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చాక మన సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడుకుని పొమ్మనండి వాళ్ళని, నేను రానని చెప్తే చిరంజీవి గారు పెద్ద పెద్ద అరుపులు అరిచాడంట, రంకులు వేసాడంట. తమాషాగా ఉందా అది ఇదని వెంటనే భయపడి జగన్ గారు వచ్చి వాళ్ళతో చర్చలు జరిపాయంట. అరే వయసుకి హోదాకి ఎమ్మెల్సీ చేసాం, మంత్రి చేసాం, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్నాం. 80 ఏళ్ళ వయసు. విచక్షణ, ఇంగిత జ్ఞానం ఏమి
ఏంటయా అంటే గోతిగాడి నక్కలాగా మంత్రి కావాలి. ఆ సత్యకుమార్ గారిని రేపో మాపో పీకేస్తే మంత్రి ఇస్తాడేమో, లేదంటే 21 ఖాళీ ఉంది కదా దాంట్లో మంత్రి పదవి కోసం. ఈ వయసులో కూడా ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. 80 ఏళ్ల వయసులో పచ్చి పాపం మాటలు మాట్లాడటం అవసరమా ఆయనకి? అసత్యాలు. తమ్ముడు గారు మాట్లాడినప్పుడు మళ్ళీ తమ్ముడు బాధపడతాడేమని సైలెంట్గా ఉండకుండా అదృష్టవశాత్తు బాలకృష్ణ లేచాడు. బాలకృష్ణ లేచి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం, వాళ్ళ బావ వంగి నమస్కారాలు పెడతాం, ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు, ముందు ఒక 3 పోలీస్ కార్లు, వెనక ఒక 10 పోలీస్ కార్లు. అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దిగంగానే వాళ్ళ బావ కన్నా ఎక్కువగా ఓ 25 మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని తుపాకులు వచ్చుకుని ఓ 25 మంది పోలీసులు. కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు. మామూలుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని చెగలేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా. అసలు రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాందీ సారా తాగేప్పుడు పెడతారు. ఆ గొట్టం ఏంటంటే నోట్లో గొట్టం పెడతారు, బ్రీత్ అనలైజర్. ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. రాబోయారు ఇక మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా. ఏమవుద్ది? అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తీస్తారు మామూలుగా హాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ బ్రీత్ అనలైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపలికి పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా. తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతాడు. సైకో అంటాడు. ఎవడు సైకో? బాలకృష్ణ ఎవడు సైకో? ఎందుకు సైకో? పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో. నువ్వు సైకో. ఎవడికి సైకో? మాకేం సైకో? ఏం చేశాడు సైకో? సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా? రోజు పురాణాలు నోట్లో ఒల్లి వేయటం కాదు, బట్టి పట్టం కాదు, వేద మంత్రాలు బట్టి పట్టం కాదు, దేవుడి పద్యాలు బట్టి పట్టం కాదు. నాలుక మీద పురాణాలు ఉపనిషత్తులు అవి బట్టి పట్టినంత మాత్రాన ఇట్టాగుంటుంది. బట్టి పడితే జీవితం బట్టి పట్టిన బతుకులు ఇట్టాగా ఉంటాయి. పేరుకేమో బయట మామూలుగా మైకుచ్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అవి మాట్లాడటం అయ్యి అని చెప్పని మనిషిని మందేస్తే ఇది మన తంతు. కామినేని శ్రీనివాస్ చిరంజీవిని పొగుడుతున్నాడు. ఆకాశానికి చెగుతున్నాడు చిరంజీవిని. చిరంజీవి ముఖ్యమంత్రిని రంకెలేస్తే జగన్ బయటికి పరిగెత్తుకొచ్చాడు అని ఆకాశాన్ని లేపితే ఈయన ఉండబట్టలేపాడు. లేచిపోయి వెంటనే కామినేని శ్రీనివాస్ గారు సైకో అప్పుడు వచ్చారు కదా సినిమా వాళ్ళు అది ఇదని. సాక్షాత్తు బాలకృష్ణ నాతో ఫోన్లో మాట్లాడాడు. నాతో మాట్లాడాడే చెప్తున్నా. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా, నువ్వు చేయి నాతో మాట్లాడలేదని చెప్పాను. మీ అమ్మ నాన్న మీద మాటకి చెప్తారు కదా. అరే ఎన్టీ రామారావు గారు, బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు. వాళ్ళ కడుపును పుట్టి ఈ రకమైనటువంటి నీచపు మాటల అసెంబ్లీలో. పోనీ ఎక్కడో ఒకటి కూర్చుని చీకట్లో మందేస్తా మాట్లాడామంటే అది వేరు. ఎవడో వీడియో తీసి ఫోన్లో తీసేశాడు బయట పెట్టేశాడంటే అర్థం ఉంది. అసెంబ్లీలో మాట్లాడతారు. నన్ను అడిగావు
బాలకృష్ణ నన్ను అడిగా ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తానని చెప్పని అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు నా దగ్గరికి వచ్చాడు. నన్ను అడిగి 10 మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు, కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు. మీకు అభ్యంతరం అన్నా? నాకే అభ్యంతరం లేదు, మాట్లాడండి, నేను మంత్రిని, మాట్లాడాలి, బాధ్యత, మాట్లాడించండి అని మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ప్రవర్తించాడు? నేను వెళ్ళి అడిగితే సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్, వస్తాడంటే మిమ్మల్ని కలుస్తాడంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను. ఏ బాలకృష్ణ? చంద్రబాబు నాయుడు బామ్మర్దే. అవునండి, ఆయన బామ్మర్దే. మన దగ్గరికి ఎందుకు, ఏంటి పని ఏంటి అంటాను. అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట, వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు, ఎక్కువ షోలు వేసుకుంటారు, బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట. మామూలుగా బడ్జెట్ 45 కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట. ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని 70 కోట్లకు తీశారంట. కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం, బాగా వచ్చింది, మంచి సినిమా తీశాను కాబట్టి చూడండి పొమ్మని అడుగుతున్నాడండి. సరే ఏదో మాట్లాడేసరి వాళ్ళకి ఏమైనా సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పి అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష. వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా? యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా, జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. అట్లాంటిది ఏమవ్వాలి? ఏం చేశారు కదా అడగంగానే మీరు రాబాబా మేము జగన్ దగ్గరికి రామని చెప్పు, తప్పే ఉంది, రాజకీయంగా వాడుకో, మేము ఎప్పుడు జగన్ కలవలేదని చెప్పు, తప్పే ఉంది. నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కలవలేదు, ఓకే, అంతేగాని నేను రానన్నాను. ఎవడు రానన్నది? ఎవడు? హాస్పిటల్ బిల్లు కోసం డాక్టర్ హరికృష్ణ ఎవరైతే ఆరోగ్యశ్రీ చూసేవాడు హరికృష్ణతో మాట్లాడలేదు? మా బావ ఉండగానే బిల్లులు ఆగిపోయినాయి, మాకు బిల్లులు ఇప్పించండి అని అడగలేదా? బిల్లులు ఇవ్వలేదా జగన్ గారు? ఏం సైకో మీ బసవతారకం హాస్పిటల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా? మీరు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అంటే మీ బావ గవర్నమెంట్లో బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్కి మీరు స్థలం తీసుకుని జగన్ వచ్చాడని చెప్పి కట్టకుండా మీరు హాస్పిటల్ ఆపేసి ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తారు మీరు. అంటే ఎవడు సైకో? నువ్వా సైకో, జగన్మోహన్ రెడ్డి గారు సైకో బుద్ధులు, సైకో ఆలోచనలు ఎవరై? తప్పు కదా, ఇట్లా మాట్లాడచ్చా అని అడుగుతున్నా. ఇప్పుడు మీకు చిరంజీవి గారు అంటే పడదు, ఈర్ష్య ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఈర్ష్య ద్వేషాలు ఉన్నాయి. పట్టుకో అసలు కుములు చచ్చిపోతున్నారు అనుకో లోపల, అది మీ బావకే చెప్పుకోవాలి. బావా మనం సపరేట్గా తోసేద్దాం బావ, వీళ్ళని అనవసరం బావా, మనం 164 అలా 21 ఎంతో కదా, మన పనిలో మనం ఉందాం బావానా అని మీ బావకు చెప్పుకోవాలి. ఊరోళ్ళ మీద జగన్ మీద పడి ఏడవటం ఎందుకు? నిజంగానే ఈ కామినేని శ్రీనివాసు ఇట్లాంటి అవాకులు చవాకులు తప్పుడు మాటలు నిజంగా చిరంజీవి గారికి విలువిచ్చి మర్యాద ఇచ్చి సొంత అన్నలాగా ఆయన్ని ఆత్మ అభిమానంతో చూసుకుంటే చివరికి పవన్ కళ్యాణ్ ఇట్లాంటి చాలామంది ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి ఎన్ని కూడా దాదాపుగా ఒక 3-4 సంవత్సరాలుగా ఎన్ని నిందలు మోస్తూ వస్తున్నాం. నిజంగా చిరంజీవి గారు ఇవాళ రాసినటువంటి ఉత్తరమే పవన్ కళ్యాణ్ వాగినప్పుడే రాసి ఉంటే కనుక అతను నోరు మూతపడేది, జగన్ గారి మీద కూడా ఇంత విషం చిమ్మేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. సరే మంచికో చెడుకో చిరంజీవి గారిని కూడా స్వాగతిస్తున్నాను. ఇట్లాంటి దుర్మార్గులు కామినేని శ్రీనివాసు, బాలకృష్ణ లాంటి తప్పుడు మాట్లాడేవాళ్ళు, దుర్మార్గులు, కిరాతకులు, నోళ్లు మూయించేటువంటి మంచి పని వాళ్ళకైనా చేశారు చిరంజీవి గారు. ఆయన
తక్షణం స్పందించినందుకు మనస్ఫూర్తిగా ఆయన స్వాగతిస్తున్నాం. ఆయన మాటల్ని ఆయన రిలీజ్ చేసినటువంటి ఆ ఉత్తరాన్ని, జరిగిన సంఘటనలు చెప్తూ, అంటే అంత గొప్పగా వాళ్ళని చూస్తే ఈ రోజుకి మేము తప్పులు చేసి ఉంటే, సినిమా ఇండస్ట్రీ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని నేను నిలదీస్తున్నాను. మేము ఇచ్చిన జీవో ఈ రోజుకి మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? రద్దు చేయాలి కదా. మా నిర్ణయం తప్పుడుదైతే, సినిమా పరిశ్రమ పట్ల మేము తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అయితే మీరు ఎందుకు రద్దు చేయట్లేదు? అదే జీవోను అనుసరించి వాళ్ళకి మీరు అందరికీ సినిమా రేట్లు ఎందుకు మీ దగ్గరికే రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళని కాళ్ళకాడికి పిలిపించుకోవడం అని మీరు దుర్భాషలాడింది. మరి ఇవాళ మీరేం చేస్తున్నారంటున్నా? ఎవరి కాళ్ళు బ్లాక్లో అమ్ముకోవచ్చు కదా, మీరెందుకు నియంత్రిస్తున్నారు? మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? మీ కాళ్ళకాడికి ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? అంటే మీరేమో పైనుంచి పైలోకం నుంచి సరాసరి బ్రహ్మదేవుడు బొడ్లోంచి ఊడిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళ అమ్మ కడుపులోంచి ఊడిపడ్డాడు నేల మీద. మీరు చేస్తే అన్నీ పత్తిత్తి కౌరులు, మీరు చేసేవన్నీ. అతను చేస్తే పాప పనులు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే. సిగ్గు లేకుండా అదే జీవోని అనుసరిస్తున్నారు. సినిమా రాజమౌళి గారికి, ప్రభాస్ గారికి, వీళ్ళందరికీ చెప్పారు, నా భయం ఏం లేదు అన్నా, నా భయాలు ఒకటే, మీరు పేదవాడికి సినిమా టికెట్ అందకుండా తీసుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటే, కుటుంబం సినిమాకి వెళ్తే మినిమం 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు లేచి వెళ్ళిపోతే, ఇవాళ ఓటీటీ వచ్చేసినాయి, నెలకి 100 రూపాయలు కడితే చందా మొత్తం అన్ని సినిమాలు ఇంట్లో చూసే పరిస్థితి ఉన్నప్పుడు, టీవీ స్క్రీన్లు కూడా మారిపోయినాయి. అన్నీ ఓఎల్ఈడీలు ఇట్లాంటి రకరకాల డిజిటల్ 8,000K 10,000K భవిష్యత్తులో ఇంకా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. హై క్వాలిటీతో, హై రిజల్యూషన్తో సినిమా సౌండ్ సిస్టమ్, ఎఫెక్టివ్ సౌండ్ సిస్టమ్స్ వచ్చేసినాయి టీవీల్లో. సినిమా దెబ్బతినేస్తుంది. సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలు గాను, కాంప్లెక్స్లు కానీ మారిపోయే పరిస్థితులు వస్తాయి. మీరు వేసుకుంటాక సినిమా థియేటర్ దొరికే పరిస్థితి ఉండదన్నా, మీరు ఆలోచించండి అన్నా అని చెప్పి అందరికీ చెప్పారు. అందుకోసమే తప్పితే వేరే ఏం కాదు. సామాన్యుడికి ఇదొక్కటే మాత్రమే ఎంటర్టైన్మెంట్ అయిన, తెలుగువాడికి ఎంటర్టైన్మెంట్ అయిన సినిమా పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తుంది. థియేటర్లు ఉండవు, క్లోజ్ అయిపోతాయి థియేటర్లు అని చెప్పారు. అందుకు గురించి తప్పితే నాకేంటనా? మీరు ఎవరు సంపాదించుకుంటే, మీరు 50 కోట్లు తీసుకుంటే, 100 కోట్లు తీసుకుంటే నాకేంటనా? మీరు కష్టపడతారు, చేసుకుంటారు. ఆయన ఇంకో మాట కూడా ఆ రోజు చర్చలో మాట్లాడారు, అన్నా మీరు సంవత్సరానికి ఒక సినిమా, 2 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తే సినిమా ఇండస్ట్రీ కూడా, టెక్నికల్ టీం అంతా కూడా చచ్చిపోద్దన్నా. మీరు టెక్నీషియన్స్ అందరూ కూడా, మీరు ఒక సినిమా తీస్తారు, కానీ మీరు సంవత్సరానికి 4-5 సినిమాలు తీయకపోతే టెక్నీషియన్స్ ఏమైపోతారు? క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమైపోతారు? వాళ్ళ గురించి కూడా ఆలోచించండి అన్న సినిమా పెద్దలందరూ కూడా. సంవత్సరానికి ఒక సినిమా మీరు తీస్తే, ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా 4 సినిమాలు తీస్తే, 5 సినిమాలు తీస్తే అందరూ కలిసి, మరి క్యారెక్టర్ ఆర్టిస్టులు, చిన్న నటులు భోజనం ఎట్లా? టెక్నీషియన్స్కి భోజనం ఎట్లా? భోజనం ఎవడో పెడతాడు? ఇదొక వ్యసనం లాంటిది. దీనికి అలవాటు పడ్డాడు, దీనికి చెప్తే ఇంకో పనికి వెళ్ళలేడు. ఇవన్నీ చర్చ వచ్చినాయి. మీరందరూ 4 సినిమాలు చేస్తే బాగుంటుంది, ఒక్కొక్కళ్ళు సంవత్సరానికి కనీసం అని చెప్పారు కదా. కట్టండి అంటే ఫ్లోర్ కట్టండి, షూటింగ్లు చేసుకుందాం, మీరు కాపురాలు కూడా వైజాగ్ రండి అని చెప్పని జగన్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు కదా. వెంటనే చిరంజీవి గారు స్పందించి స్థలం కూడా కొనుక్కున్నారు కదా. ఏమాటగా మన చిరంజీవి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్ల సోదర వాత్సల్యం,
తమ్ముడు వాత్సల్యంతో ఉండేవారు. ఆ రోజు ఉన్నారు. ఈయన కూడా నా అన్న అన్నట్టుగానే ఆయన కూడా ఉన్నారు. ఇన్వైట్ చేయగానే రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు ఇద్దరు కలిసి స్థలం కొనుక్కున్నారు వైజాగ్లో. గవర్నమెంట్ ఇచ్చేదే ఉందిలే, మనం కొనుక్కుందాం, ఊరికి ఎవరో ఒకటి మాట అంటాడు, చిన్న చిన్న వాళ్ళకి స్థలాలు వస్తే పర్లేదని అని చెప్పి చిరంజీవి గారు స్పందించారు. ఇంత గొప్పగా సినిమా ఇండస్ట్రీ పట్ల నారా చంద్రబాబు నాయుడు గారు సినిమా వాళ్ళని వాడుకోవటం తప్పితే ఏనాడన్నా సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడ్డా? నాడు రాజశేఖర రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే, సినిమా ఇండస్ట్రీని వాడుకోవటం తప్పితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉపయోగపడ్డాడు సినిమా ఇండస్ట్రీకి అని అంటున్నాను. సినిమా వాళ్ళని ప్రచారానికి వాడుకోవటం, సినిమా వాళ్ళని అడ్వర్టైజ్మెంట్లు తయారు చేయడానికి వాడుకోవటం తప్పితే ఏ రోజు ఏం జరిగింది? నాడు తండ్రి కానీ నేడు కొడుకు కానీ సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడితే ఇంత కామినేని శ్రీనివాసును బాలకృష్ణ కలిసి ఇంత అసహ్యంగా మాట్లాడతారా? ఇంత నీచంగా మాట్లాడతారా? మరొకసారి చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్తూ, ఇట్లాంటి పాపాత్మల నోళ్ళు మూయించడానికి, నోట్లో గడ్డి పెట్టడానికి మీరు ఇండియాలో లేకపోయినా విదేశాల నుంచి స్పందించి మీరు పెద్ద మనసుతో మీరు ఉత్తరం రాసినందుకు, ఈ ప్రపంచానికి జరిగిన నిజాల్ని తెలియచెప్పినందుకు మరొకసారి ఆయనకి జగన్ గారి తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున థ్యాంక్స్ చెప్తున్నాను.